మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరినీ కూడా ఈ యొక్క వాక్య సందేశంలోనికి మరి యొక్క వారము నేను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ శ్రోతలారా, దేవుడిచ్చినటువంటి యొక్క అవకాశమును బట్టి మనము ఈరోజు 3వ సంచికలో వాక్య సందేశంలోనికి వెళుతున్నాం. మనందరం కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ కొరకు, ఆయన యొక్క తోడు, ఆయన ఏర్పాటు కొరకు ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళదాం. ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రం నాయన. వందనములు తండ్రి. గత 2 వారములు మీ యొక్క వాక్య సందేశంలో మీరు బలంగా వాడుకున్న విధానం బట్టి వందనాలు తండ్రి. ఈ 3వ భాగంలోనికి మేము వెళుతుండగా ప్రభా, మీ యొక్క పరలోక వాక్యంలు విప్పి ప్రభా నాతో మాట్లాడండి ప్రభా. నా నోటి బూరను అనేక ఆత్మలను రక్షించే పనిలో వాడుకొని నన్ను బలపరిచి ప్రభా, మరి మీ యొక్క సందేశమును అనేక జనముల్లోకి తీసుకెళ్ళటానికి సహాయం దయచేయమని యేసు ప్రభు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ శ్రోతలారా, ఈ యొక్క 3వ సందేశము, ఇది 3వ వారము. గత 2 వారములు మనము వాక్య సందేశంలోనికి ఎంతో చక్కగా ముగించుకున్నాము. అనేక మంది ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో మరి వేరు మాధ్యమంలో ఈ యొక్క వాక్యమును, ఈ సందేశంలో విని వారు సంతోషిస్తున్నట్టు మరి నాకు చక్కటి మెసేజ్లు, మరి అనేక మంది నన్ను బలపరుస్తున్నారు. దీన్ని బట్టి ఆ ప్రభువుకే, ఆయన నామంకే మహిమ పొందాలని నేను ఆశిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనము నేర్చుకోబోయేటువంటి అంశము కృపయందు అభివృద్ధి పొందుట. ఏంటండి? గ్రోయింగ్ ఇన్ గ్రేస్, కృపయందు అభివృద్ధి పొందుట. దేవుని బిడ్డలారా, క్రైస్తవులుగా మనం జీవించటానికి, క్రైస్తవులుగా మనము ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ప్రభువుతో మనము మన జీవితమును మొదలుపెట్టినప్పుడు ఆయన కృప మనకు చాలా అవసరమై ఉన్నది. ఆయన కృప లేనిదే ఈ యొక్క పాపలోకంలో, ఈ యొక్క చీకటి లోకములో మనము శాశ్వతమైన పరలోకానికి మనల్ని తీసుకెళ్ళటానికి, మనల్ని నడిపించటానికి, మనల్ని తయారు చేయటానికి, మనము సిద్ధపడటానికి అనేకమైన సార్లు మనం పాపములో దిగజారి పడిపోతూ ఉంటాం. అయినప్పటికీ కూడా ఆ పరలోకపు తండ్రి మన పట్ల చూపిస్తున్నటువంటి ఆ కృపను బట్టి, ఆ ప్రేమను బట్టి మనం పడిపోయినప్పటికీ కూడా ఆయన మనల్ని లేపుతూ, నా కృప నీకు చాలు అని చెప్పేసి మనల్ని బలపరుస్తున్న విధానం బట్టి మనం ఎంతో స్థిరముగా, బలముగా, మనకున్న విశ్వాసములో, మనకున్న నమ్మకముతో యేసుతో మనము మన యొక్క క్రైస్తవ జీవితమును నడుపుచున్నామని నేను నమ్ముచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనము వాక్య భాగంలో చూసుకున్నట్లయితే పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనము, అపోస్తుడైనటువంటి పేతురు తన యొక్క వాక్యాన్ని, తన సందేశాన్ని ఈ రకంగా ముగిస్తున్నాడు. చదువుకుందాం. నేను చదువుతున్నాను. 2వ పేతురు 3వ అధ్యాయము 18వ వచనం. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినం వరకు మహిమ కలుగునుగాక అని అపోస్తుడైనటువంటి పేతురు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అనుగ్రహించేటువంటి కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందమని మనల్ని అపోస్తుడైనటువంటి పేతురు బోధిస్తున్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తత్వంలో
క్రైస్తవ జీవితంలో అనేక ఆత్మలను రక్షించేటువంటి ఈ యొక్క పనిలో మనం ఉన్నప్పుడు దేవుని కృపలో ఆయన జ్ఞానమందు మనం అభివృద్ధి పొందుట చాలా అవసరమై ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. అలాగే మనము ఈ యొక్క దేవుని యొక్క కృపను గురించి మరి 2 పేతురు 1వ అధ్యాయము 4వ వచనంలో కూడా ఈ రకంగా చెప్తున్నది. చదువుకుందాం. 2 పేతురు 1వ అధ్యాయము 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలంగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించను. ఎస్, దేవుని యొక్క కృప, ఆయన సమాధానమును మన పట్ల విస్తరించటానికి కారణం ఏమై ఉన్నదంట? చూడండి దేవుని బిడ్డలారా, మనము ఈ లోకములో దురాశ ఎదుర్కొంటున్నాం. స్వప్రయోజనాలను అనేటువంటి ఛాలెంజెస్, సవాళ్ళను మనం ఎదుర్కొంటున్నాం. పాపము అనేటువంటి సవాళ్ళను మనం ఎదుర్కొంటున్నాం. అందును బట్టి లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్టు వాటిని మనకు అనుగ్రహించని చెప్పేసి అపోస్తుడైన పేతురు మనకు చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అవును, ఈ లోకంలో భ్రష్టత్వంలో మనం పడకుండా వాటన్నిటి నుంచి తప్పించుకోవటానికి దేవ స్వభావం అంటే దైవ స్వభావమునందు ఆ యొక్క కృపకు మనము విలువ కలగ చేసేటట్లు ఈ లోక భ్రష్టత్వంలో మనం దిగజారకుండా దేవుని యొక్క కృప మనకు అనుగ్రహించాడని చెప్పేసి అపోస్తుడైనటువంటి పేతురు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క కృపయందు అభివృద్ధి పొందుట, మరి ఈ యొక్క కృప ఒకటి సరిపోతుందా ప్రియ దేవుని బిడ్డలారా? మరి కృపతో పాటు ఇంకా అనేక వరములు, అనేక మరి లైన్స్ ఆఫ్ గ్రేస్ అంటే కృప అనేటువంటి అనేక కృపలను దేవుడు మనకు అనుగ్రహించాడు. మరి ఆ కృపలన్నిటినీ దేవుడు ఇచ్చినటువంటి కృపతో మనం జత కట్టినప్పుడే ఒక క్రైస్తవుడు తన జీవితంలో అభివృద్ధి పొందాలి, దేవుని యొక్క కృపలో మనము అభివృద్ధి చెందాలి అంటే కొన్ని దేవుని యొక్క స్వభావములు మనకిచ్చి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వాటన్నిటిని జోడీకరిస్తేనే ఈ యొక్క కృప అభివృద్ధి చెందుతుందని వాక్యం బోధిస్తున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూసుకున్నట్లయితే 2 పేతురు 1వ అధ్యాయము 5 నుంచి మనం కొన్ని వచనములు చదువుకుందాం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశానిగ్రహమునందు సహనమునందు భక్తియందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కేవలము దేవుడిచ్చినటువంటి ఆ కృప అనేటువంటి కవచము మనము ధరించుకొనే ఉండి కాకుండా ఆ కృపకు ఈ యొక్క దేవ సందేశములు, ఈ యొక్క గుణాతిశయములను ఆ కృపకు మనం జోడించినప్పుడు అది ఇంకా అభివృద్ధిలోనికి చెందుతుంది. ఏంటంటే అవి చూడండి, మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, మనం విశ్వాసంలో ఉన్నాము, దేవుని యొక్క కృపయందు మనం బలపరుస్తున్నాము, కానీ ఆ కృపకు మనం ఏం చేయాలి? సద్గుణమును జోడీకరించాలి. సద్గుణమునందు జ్ఞానమును జోడించాలి. జ్ఞానమునకు ఆశానిగ్రహమును జోడించాలి. ఆశానిగ్రహమునకు సహనమును జోడించాలి.
సహనమునందు భక్తిని జోడించాలి, భక్తికి సహోదర ప్రేమను జోడించాలి, సహోదర ప్రేమయందు దయను కూడా మనము అమర్చుకోవాలి. ఈ గుణగణాలన్నీ కూడా ఒక క్రైస్తవ సంపూర్ణమైనటువంటి క్రైస్తవ జీవితమునకు దీస్ ఆర్ ద లేయర్స్ విచ్ షుడ్ బి యాడెడ్ అన్ టు ద గ్రేస్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడిచ్చినటువంటి కృపకు ఈ యొక్క గుణగణాలన్నీ కూడా మనం జోడించినప్పుడు ఆ కృప అభివృద్ధిలోనికి వస్తుందని చెప్పేసి దేవుడు వాక్యం ద్వారా బోధిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూసుకుందాం. అలాగే యాకోబు 4వ అధ్యాయము మరి 17వ వచనం చూడండి ఏం చెప్తుందో. యాకోబు 4వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నాను. కాబట్టి మేలైనది చేయు ఎరిగి అలాగు చేయని వానికి పాపము కలుగును అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అనేకమైన సార్లు వాక్యములు వింటూ ఉంటాము, అనేకమైన సార్లు దైవ సేవకులు మరి మనల్ని బోధిస్తున్నప్పుడు ఏది మంచి, ఏది మేలు, మరి ఏది క్రైస్తవునికి అవసరం లేనటువంటి గుణాలు ఏమిటో మనం నేర్చుకున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇందాక మనం చదువుకున్నటువంటి ఆ యొక్క గుణములన్నీ కూడా ప్రేమ, దయ, జాలి, మంచితనము, జ్ఞానము, సద్గుణము, ఇవన్నీ కూడా జోడించాలి. ఒక క్రైస్తవునిగా అభివృద్ధిలోనికి, కృపయందు అభివృద్ధి చెందటానికి ఇవన్నీ ఉపయోగపడతాయని తెలిసి కూడా ఒకవేళ మనము మేలైనదని చేయనెరిగియు అలాగు చేయని వాడెవడో వానికి పాపము కలుగును అని వాక్యం బోధిస్తున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడు మనకు చక్కటి గుణాతిశయములు, ఆయన మార్గదర్శకములు, ఆయన జీవించిన మాదిరి జీవితమును మనకు చూపించి ఉన్నాడు. మనందరం కూడా దేవుని కృపయందు అభివృద్ధి పొందాలని యేసు మనల్ని కోరుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి చూసుకుందాం. 1వ కొరింథీయులకు రాసినటువంటి 13వ అధ్యాయంలో ఈ ప్రేమ గురించి, దేవుని యొక్క కృప గురించి ఎంతో గొప్పగా మరి భక్తుడు మాట్లాడుతున్నాడు, అపోస్తుడైనటువంటి పౌలు. ఒక్కసారి చదువుకుందాం. 1వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము ప్రియ విశ్వాసులారా, మీరు కూడా నాతో పాటు మరి 1వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 4 నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమ దీర్ఘకాలము సహించును. ప్రేమ ఏంటంటండి? దీర్ఘకాలము సహిస్తుంది. మరి దయ చూపించును. ప్రేమ మత్సరపడదు. ప్రేమ డంబముగా ప్రవర్తించదు. అది ఉప్పొంగదు. అమర్యాదగా నడవదు. స్వప్రయోజనమును విచారించుకొనదు. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రేమలో ఎంత శక్తి ఉన్నదో చూడండి. అట్టి ప్రేమను మనం కూడా తన భక్తులమైనటువంటి క్రైస్తవుడను అని చెప్పుకుంటున్నటువంటి, క్రీస్తు కొరకు జీవిస్తున్నటువంటి, పరలోక రాజ్యము కొరకు అక్కడ బ్రతకాలి, ప్రభుతో జీవించాలి, ప్రభుతో అనేక సంవత్సరములు మరి శాంతి సమాధానముతో పరలోకంలో బ్రతకాలని ఇక్కడ సిద్ధపడుచున్నటువంటి ప్రతి బిడ్డకు దేవుడు తన యొక్క ప్రేమకు ఉన్నటువంటి గుణాతిశయములను ఇక్కడ బోధిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ గుణములన్నీ కూడా ఆ యొక్క కృపకు జోడించాలని చెప్పేసి వాక్యం బోధిస్తున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ప్రేమ దీర్ఘకాలము సహించును. అవును కదా, యేసు ప్రభు మన కొరకు మనము పుట్టినది మొదలుకొని మన జీవితము ఈ భూమి మీద ముగించేంత వరకు దీర్ఘకాలము మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి ప్రేమ కలిగి ఉండాలని చెప్పి మనల్ని కోరుతున్నాడు. చూడండి,
దయ చూపించును. ప్రేమ దయ చూపిస్తుంది. ప్రేమ కలిగినటువంటి వారు దయతో ఉంటారని బోధిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును అని చెప్పేసి బోధిస్తున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అనేకమైనటువంటి క్రైస్తవ బిడ్డలను మనం చూస్తుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, తాత్కాలికమైనటువంటి ప్రేమలు ఈ లోకంలో మనం చూస్తున్నాం. ఆ ప్రేమలు ఈ యొక్క గుణాతిశయములన్నీ కలిసి ఉంటే సహోదర ప్రేమలో ఎంత మేలు అని వాక్యం బోధిస్తున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మనందరం కూడా ఈ యొక్క భక్తుడైనటువంటి అపోస్తుడైన పౌలు, అలాగే అపోస్తుడైనటువంటి పేతురు ఒకరి పట్ల ఒకరం ఎటువంటి సహోదర ప్రేమ కలిగి ఉండాలి, ఎటువంటి మత్సరం లేనిది, స్వప్రయోజనం లేనిది, ఆ ప్రేమ తొందరపడక నిర్ణయాలు తీసుకోదని చెప్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి ప్రేమను మనము కలిగి ఉండాలని అపోస్తుడైన పౌలు మనకు 13వ అధ్యాయంలో బోధిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి 7వ వచనం చదువుతున్నాను. అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలనైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును అని చెప్పేసి పౌలు బోధిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును అని చెప్పేసి బోధిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి మరొకసారి 13వ వచనంలో అపోస్తులైన పౌలు ఈ రకంగా బోధిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమ గురించి మనము దేవుని యొక్క ప్రేమను మనము ఒక్కసారి ఆలోచించుకుంటే, ఆయన ప్రేమమయుడు కాబట్టి తన సొంత కుమారుడైనటువంటి ఆ యేసు ప్రభువును మన కొరకు రక్షకుడుగా మన పాపములను విమోచించటానికి ఆయన ప్రేమించుచున్నాడు గనక, ఆయన ప్రేమలో మత్సరము లేదు గనక, ఆయన ప్రేమలో స్వప్రయోజనము లేదు గనక మన కొరకు శిలువమాన మీద యేసు ప్రభువారు త్యాగము, తన ప్రాణమును త్యాగం చేసి ఉన్న విషయం మనం చూసి ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికి కూడా నేను కోరుచున్నాను, మనం ఇంకెంతకాలము పాపలోకంలో మనం జీవించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఇంకెంతకాలము దేవుని యొక్క అడుగుజాడల్లో, ఇదిగో మన చుట్టుపక్కల అనేకమైనటువంటి మరి అంత్యకాలంలో జరుగుతున్నటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఎటు చూసినా యుద్ధములు, యుద్ధ సమాచారంలో జరుగుతున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎటు చూసినా మానవుడు ఈ భూమి మీద శాంతి సమాధానంతో జీవించటానికి ఎక్కడ కూడా మనము చూడట్లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, తుఫానులు, బీభత్సమైనటువంటి సునామీలు, అనేక వందల మంది చనిపోవచ్చున్నారు, మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభువును మీ సొంత రక్షకుడుగా అంగీకరించుకుంటే, దేవుని యొక్క ప్రేమలో ఉన్నటువంటి అనుభవమును మీరు పొందుకుంటే ఎంతో బాగుంటుందని చెప్పేసి ఈ యొక్క వాక్యం చెప్తున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి చూడండి, 2వ పేతురు 1వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. మరి ఇవన్నీ, ఈ గుణాతిశయములన్నీ కూడా ఒక క్రైస్తవ కుటుంబమునకు, ఒక క్రైస్తవ బిడ్డకు, ఒక క్రైస్తవుడికి కృపలో ఎదుగుచున్నప్పుడు ఈ గుణాతిశయములన్నీ కలిగి ఉండుట చేత ఏమి ప్రయోజనం అని మనం ప్రశ్నించుకుండొచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం చూడండి ఏం చెప్తున్నదో. 2వ పేతురు 1వ అధ్యాయము
చదువుతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. 1వ అధ్యాయము 2వ పేతురు 8వ వచనం చదువుతున్నాను. దయచేసి మీరు కూడా మీ యొక్క పరిశుద్ధ గ్రంథములు తీసి నాతో పాటు చదవలసిందిగా కోరుచున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. ఇవి మీకు కలిగిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానములోనికి మిమ్మును సోమరులనై కాకుండా నిష్ఫలులైనను కాకుండా చేయును అంటున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఈ గుణాతిశయములన్నీ కూడా ఆ కృపకు జోడించి మన జీవితంలో ఒక క్రైస్తవుడిగా మనం ఎదుగుచున్నప్పుడు ఏమి ప్రయోజనం అంట ప్రియ దేవుని బిడ్డలారా? ఇవన్నీ మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయము. అనుభవం అంటే యేసు ప్రభువును అనుభవించాలంటే ఈ గుణాతిశయములన్నీ కూడా ఒక క్రైస్తవుడికి అవసరం అని చెప్పేసి ఈ వాక్యం బోధిస్తున్నది ప్రియ దేవుని బిడ్డలారా. దేవుణ్ణి అనుభవించాలి. చాలామంది అనుకుంటుంటారు మన జీవితంలో, ప్రభువా నీ శక్తిని నేను ఎలా అనుభవించాలి? నా ప్రభువా నేను అనేకమైన సార్లు ప్రార్థిస్తున్నాను, మీ యొక్క రూపమును, మీ యొక్క ప్రేమను, మీ యొక్క అనురాగమును నేను ఎలా అనుభవించాలి అని చెప్పేసి మనం చాలాసార్లు ప్రార్థిస్తుంటాం ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని యొక్క కృపకు, ఆయన కృప ఎల్లప్పుడూ ఉంటుంది. కానీ మన జీవితంలో కూడా ఈ గుణాతిశయములన్నీ కూడా జతకట్టి క్రైస్తవ జీవితమును, మన బిడ్డలను, మన సంఘమును, మన దేశమును ఈ గుణాతిశయములన్నీ కట్టి మనం జోడించి మనము నిర్మించుకున్నప్పుడు దాని యొక్క ప్రయోజనం ఏమిటంట ప్రియ దేవుని బిడ్డలారా? యేసును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలోనూ మిమ్మును సోమరులనైనా నిష్ఫలులనైనా కాకుండా చేయును. అంటే మనం ఎంత పని చేసినా, ఎంత కష్టపడినా, ఎంత చదువుకున్నా కొన్నిసార్లు దానికి ఫలితం లేకుండా మనం ఉంటామేమో ప్రియ దేవుని బిడ్డలారా. నిష్ఫలులై కాకుండా ఈ గుణాతిశయములన్నీ మిమ్మల్ని ఒక ఫలించే ద్రాక్షావళిలాగా, ప్రభువునందు ఒక గొప్ప క్రైస్తవుడిగా, నిన్ను ఫలించే క్రైస్తవుడిగా తీర్చిదిద్దుతాయని చెప్పేసి వాక్యం బోధిస్తున్నది. అలాగే సోమరులు కానీయకుండా. ఎంత గొప్ప వాక్యం ప్రియ విశ్వాసులారా. చూడండి, 2వ పేతురు 1వ అధ్యాయము 9వ వచనం కూడా చదువుకున్నాం మనం. సో ఏం చెప్తుందంటే, ఇది ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములను శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును, దూరదృష్టి లేనివాడును అవుతాడంట ప్రియ దేవుని బిడ్డలారా. ఒకవేళ గత జీవితంలో నీవు పాపివై ఉండొచ్చు. ఒకవేళ గత జీవితంలో ప్రభువును గూర్చినటువంటి సాక్ష్యము నీకు తెలియకపోయి ఉండొచ్చు. ఒకవేళ గత జీవితంలో నీవు పాపములో కొట్టిమిట్టాడుతున్నప్పుడు నీవు ప్రభువును కనుగొన్నావు, ఆయన కృపను నువ్వు నిత్యము నమ్ముచున్నావు, ఆయన ప్రేమలో నువ్వు జీవించాలని మారు మనసు పొంది బాప్తిజం తీసుకున్నప్పటికీ కూడా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రేమ, దయ, జాలి, కరుణ స్వప్రయోజనం లేకుండా ఇంకా పాపంలోనికి మళ్ళీ తిరిగి వెళ్ళకుండా ఆయన కృపకు మనం ఇవన్నీ కూడా జోడించిన ఎడల ఏం జరుగుతుందంట? నిష్ఫలులు కానీయకుండా, సోమరులను కానీయకుండా ఆయన యేసు ప్రభువును గుర్చినటువంటి అనుభవ జ్ఞానంలోనికి మనము తీసుకెళ్తుందంట. ఒకవేళ ఇవన్నీ మన జీవితంలో, ఒక క్రైస్తవుడి జీవితంలో ఈ గుణగణాలన్నీ లేని ఎడలా ఏం జరుగుతుంది? 2వ పేతురు 1వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఇవి ఎవరికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములను శుద్ధి కలిగిన సంగతి మర్చిపోతాడు. మర్చిపోయి ఏం జరుగుతుంది? వాడేమవుతాడు? గురుడ్డివాడును, దూరదృష్టి లేని వాడ కూడా అవుతాడని చెప్తుంది. అవును ప్రియ విశ్వాసులారా, ఆధ్యాత్మికమైనటువంటి గుడ్డితనంలోనికి మనకు నెట్టుతున్నాం. ఇంకా యేసు ప్రభు చేసినటువంటి ఆ త్యాగమును మర్చిపోతాం. ఆయన చూపిస్తున్నటువంటి ఆ కృపను మనం మర్చిపోతాం. మనలో ప్రేమ లేనట్లయితే, మనలో విశ్వాసం లేనట్లయితే ఆ కృపను పొందుకోవటానికి
మనకు అనుగ్రహించినటువంటి మన లోక రక్షకుడి యొక్క త్యాగమును మనం సంపూర్తిగా మర్చిపోయి పూర్వంగా మళ్ళీ మనం వెళ్ళిపోతాం. గుడ్డితనంలోకి, ఆధ్యాత్మికమైనటువంటి గుడ్డితనంలోనికి మనం నెట్టుతుంది. ఇక దూరదృష్టి లేనివాడం. దూరదృష్టి అంటే ఏంటి ప్రియ దేవుని బిడ్డలారా? యేసు ప్రభు యొక్క రెండవ రాకడకు మనమందరం కూడా నిరీక్షిస్తున్నాం. ఒక నిరీక్షణతో ఉన్నాం. నా ప్రభువా, ఈ లోకంలో ఇది తాత్కాలికమైనటువంటి జీవితము. ఇదిగో నాయన, నేను పరలోకంలో నీతో పాటు నేను బ్రతకాలని ఆశ ఉందయ్యా. ప్రభువా, నా కుటుంబం అంతా కూడా నీతో పాటు పరలోకంలో ఉండాలని ఆశ ఉందయ్యా అని నువ్వు ఆశిస్తున్నావా ప్రియ విశ్వాసి? నీ కుటుంబమును, నీ బిడ్డలను, నీ సంఘమును, నీ దేశమును దేవుడు చూపించినటువంటి ఈ యొక్క గుణాతిశయములన్నిటినీ మనం జతకట్టి ఆ రకంగా మన క్రైస్తవ జీవితంను నిర్మించుకోవాలని చెప్పేసి మరి ఈ యొక్క వాక్యము బోధిస్తున్నది ప్రియ దేవుని బిడ్డలారా. మీ అందరికి కూడా ఈ యొక్క 3వ వాక్య సందేశంలోనికి సంతోషంగా మరి ఈ గత 2 వారములు నన్ను ప్రోత్సహించారు. ఇక కూడా ఈ యొక్క చక్కటి వాక్య సందేశములు మనం చదువుకుంటూ ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాక్యములను మనమున్నటువంటి పాప జీవితమును వదిలిపెట్టి పరిపూర్ణమైనటువంటి క్రైస్తవుడిగా తీర్చిదిద్దటానికి ఈ వాక్యోపదేశములు ప్రతి ఒక్క శ్రోతలకు ఉపయోగపడాలని నేను ఆశిస్తూ ఈ యొక్క వాక్యమును ఇంతటితో ముగిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరలోకపు తండ్రి, నీకు స్తోత్రం నాయన. మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశమును బట్టి ప్రభువా నాయన, మా జీవితంలో ప్రభువా, మా యొక్క క్రైస్తవ జీవితంలో ప్రభువా, మీరు ఇచ్చినటువంటి ఆ కృపను మేము ఉచితంగా తీసుకుంటున్నప్పటికీ ప్రభువా, వాటిని అడ్వాంటేజ్గా తీసుకోకుండా ప్రభువా, మీ ఉచిత కృపకు ప్రభువా, మా జీవితంలో మేము పాటించాల్సినటువంటి ఈ గుణాతిశయములన్నిటిని ప్రభువా, ప్రేమ లేకుండా మేము ఉండకూడదని బోధించారు ప్రభువా. మా క్రైస్తవ జీవితంలో మత్సరం ఉండకూడదు. మా క్రైస్తవ జీవితంలో స్వప్న ప్రయోజనము కోసము మేము బ్రతకటానికి కాకుండా ప్రభువా, డంబపు మాటలు మేము పలవకుండా ప్రభువా, ఇదిగో నాయన, మీ కొరకు మేము జీవించే భాగ్యం దయచేయండి ప్రభువా. ఈ కృపలో మిమ్మల్ని అభివృద్ధి చేయండి ప్రభువా. మీ ప్రేమను మేము అనుభవించే జ్ఞానమును మాకు దయచేయండి ప్రభువా. మా బిడ్డలు చదువుకుంటున్నారు ప్రభువా, యవనస్తులు ఉన్నారు. ఈ యవన బిడ్డలందరినీ కూడా ప్రభువా మీ కృపలో భద్రపరచండి తండ్రి. మీ ప్రేమ ద్వారా నాయన మేమందరం కూడా క్రైస్తవ అభివృద్ధిలోనికి మమ్మల్ని నడిపించండి తండ్రి. ఈ లోక వాంఛలతో మేముంటున్నాం తండ్రి. అనేక ఆకర్షణీయమైనటువంటి సాతాను కుయుక్తులకు సులువుగా ఉచ్చుల్లో పడేటువంటి పాపములో మమ్మల్ని పడేయటానికి ప్రభువా ఈ సాతానుడు మమ్మల్ని ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు తండ్రి. అయినప్పటికీ కూడా ప్రభువా, మీ అందు విశ్వాసముతో, నమ్మకముతో ప్రభువా మా క్రైస్తవ జీవితమును మేము అభివృద్ధి చెందించుకోవటానికి సహాయం దయచేయండి ప్రభువా. ఇదిగో నాయన, మీ రెండవ రాకడ కొరకు మేము సిద్ధపరుస్తూ మమ్మల్ని మేము సిద్ధపాటు చేసుకుంటూ ప్రభువా అనేక ఆత్మలను రక్షించే పనిలో మమ్మల్ని ఉంచమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. మేము పాపులము, నీచులము, దౌర్భాగ్యులము తండ్రి. మా తప్పులను, పాపములను క్షమించి ప్రభువా మీ రాకడలో మమ్మల్ని ఎత్తబడేటువంటి గుంపులో ఉంచి ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా మీ దయ, ప్రేమ, కరుణ ద్వారా సంరక్షించి మీరు ఎక్కల చాటున భద్రపరిచి మరొక సంచికలో మేము కలుసుకునేంత వరకు ప్రభువా మమ్మల్ని అందరినీ కాచి కాపాడమని యేసు ప్రభు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. ఆమెన్.